హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేపల పులుసు ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎల్లిపాయలు జీలకర్ర దంచి వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఫిష్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అవి కలిపాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలిపేయాలి. ఫిష్ని నీట్గా వాసన లేకుండా పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. అందులోకి కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఫిష్ని మనం గరిటెతో కదుపుకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలపాలండి. ఇప్పుడు ఫిష్ మగ్గాక కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ ఉడికిన దాన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి, గంట మాత్రం పెట్టకూడదండి. అప్పుడప్పుడు కదుపుతూ ఉడికించుకోవాలి. ఉడికాక కొంచెం జీలకర్ర, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.